డాగి విచిత్రంగా ఉందేంటి? చూడ్డానికి తనేదో. నీకిప్పుడు చాలా బోర్ కొడుతున్నట్టుంది, అవునా కదా? అది నీకు అనవసరం. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నన్ను చెప్పమంటావా? అదొక డాగ్ ఎలా చెప్పగలదు? నేను ఈ రోజు పొద్దున ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండుంటే అందరితో పాటు ఉంటుంది. అయినా కొండల్లో ఏముంటుంది? ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంటుంది, కానీ కొంచెం ఎత్తులో. చూడ్డానికి అక్కడ కొంచెం బాగుంటుంది అంతే. అలాగే అందరం కలిసి పాటలు పాడుకోవచ్చు, అలాగే రుచికరమైన స్నాక్స్ తినచ్చు. వెళ్ళొచ్చు. నువ్వేం మాట్లాడుతున్నావు? మన సమయానికి అక్కడికి చేరుకోలేం. డోరేమోన్, నువ్వా? ఇలాగే మారచ్చు. ఎక్స్క్లూసివ్ అంట్లు సహాయంతో నువ్వు విడిపోవచ్చు. కానీ దీనికి హైకింగ్ కి వెళ్ళడానికి ఏంటి సంబంధం? దాని గురించి నువ్వు దిగులు పడుకో. వెళ్ళి నీ బ్యాగ్ ని పట్టుకురా. ఇది ఇది భలే ఉంది. సరే, ఇక బయలుదేరతావా? అలాగే. నేరుగా ఎగరగలం కాబట్టి అలా చూడు, వాళ్ళు అక్కడే ఉన్నారు. పద, వాళ్ళని దాటుకుని వెళ్ళిపోదాం. అలాగే. బాగుంది కదా? మనలా సరదాగా గడపడం తనకు చేత కాదు. తనని తలుచుకుంటే జాలేస్తోంది. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? అరే, మీరెలా ఇక్కడ? మీరు బయలుదేరక ముందే మేము మా ఇంటి నుండి బయలుదేరాం. మీకోసం అందరం కలిసి ఎక్కుదాం. సరే రండి, త్వరగా వెళ్దాం. నాకు చాలా అలసటగా ఉంది. నడవడం మొదలు పెట్టి ఇంకా 10 నిమిషాలు కూడా గడవలేదు, అప్పుడే అలసటగా ఉందా? అదిగో, నాకు ఆ పైన కనిపిస్తోంది. ఎందుకే నాకు అస్సలు రాబుద్ది కాదు. నేను ఇంట్లోనే ఉండి నిద్రపోయి ఉండాల్సింది. నోబితా, అమ్మా! మాన్స్టర్ కుందేలా. ఇప్పుడు మీరందరూ ఇంత నిదానంగా వస్తున్నారేంటి? నోబితా, నువ్వు తొందరగా వెళ్ళడం వింతగా ఉంది. అవును, నిజమే, చాలా వింతగా ఉంది. అదేంటంటే ట్యూషన్ లోనే అంతటికి కారణం. నీలో పెద్ద మార్పు కనిపించడం లేదు సునియా. ఏయ్, చూడండి ఎంత బాగుందో. టట్టడాయ్, టట్టడాయ్. భలే, నీకు రెక్కలు మొలిచాయి. చూడండి, మనం అన్నిటినీ ఒకేసారి. భలే సరదాగా ఉంది. ఈదుతున్నప్పుడు చేపలు కూడా ఇంత సంతోషంగా ఉంటాయన్నమాట. నోబితా ఎక్కడ? ఆగండి. అంటారు, నాకు తాబేలు తప్ప ఇంకేం దొరకలేదు. ఆ బద్దకస్తుని మర్చిపోండి, మనం ఈత కొడదాం. నేను వెనకాలే వస్తాను. ఆగండి. అవును, నిజమే, నాకు ఆకలేస్తోంది. అయితే నేను